Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving and living Heavenly Father, in the highly exalted name, which is above every name, the sweetest, wonder-working, mighty name, even the name of Lord Jesus Christ, come before thy holy presence with worship, thanksgiving and adoration this morning. మా ప్రేమగల జీవముగల తండ్రి, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతమైన, మధురమైన, శ్రేష్టమైన నామములో ఉదయకాలములో ప్రభువా మా హృదయాల్లో కృతజ్ఞతతో, ఆరాధనతో నింపబడిన వారమై మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధిలో సాగిలపడుతూ మీ చెంతకు వస్తున్నాం. We are living in a changing world. ప్రభువా మార్పు చెందుచున్న లోకములో మేము ఉంటున్నాం. Everything around us is changing. మా చుట్టూ అన్ని కూడా మారుతూ ఉన్నాయి. But Lord Jesus Christ is the same yesterday, today and forever. అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. And his word is settled in heaven. And heaven and earth may pass away, but his word will not pass away. ఆయన మాటలు, వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆకాశమును భూమియు గతించును, కానీ ఆ వాక్యము ఎన్నడూ గతించదు. And thank thee, O dear heavenly Father, for all that is of thine is eternal and everlasting. ఓ పరలోకమందున్న మా తండ్రి, మీకు సంబంధించిన సమస్తము కూడా నిత్యమైనవి, శాశ్వతమైనవి. కాబట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. Blessed are the people who personally put their trust in thee and depend upon thee. ప్రభువా, ఎవరైతే వ్యక్తిగతముగా మిమ్మును నమ్ముకొని మీ పైన ఆధారపడి జీవిస్తున్నారో అటివారు ధన్యులు. By faith we bring ourselves in this place under the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, the blood of Lord Jesus Christ. విశ్వాసముతో మమ్మును ఈ స్థలమును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉన్నటువంటి ఆ యొక్క విజయములోనికి, ఆ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. We rebuke and bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చింపబడిన నామములో శత్రువు యొక్క దృశ్యమైన అదృశ్యమైన కార్యములన్నిటినీ గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. Thy presence may be very close to each one of us. మీ యొక్క సన్నిధి మాలో ప్రతి ఒక్కరికి సమీపముగా ఉండును గాక. And give us the grace to receive thy word and act upon it, obey it immediately. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి వాక్యం పైన మేము ఆయన స్పందించలాగున, పనిచేయలాగున మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. Take our wandering thoughts, keep all of our thoughts under thy captivity. మా సంచరించే తలంపులన్నీ కూడా ప్రభువా మీ యొక్క చెరలో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాం. Make this time eternally profitable and edifying. ఈ సమయము నిత్యత్వములో లాభదాయకంగా, క్షేమాభివృద్ధికరంగా చేయండి. Answer every question, solve every problem. మా యొక్క ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వండి, మా సమస్యలన్నీ తీర్చండి. Break every binding, cleanse every sin and deliver, Lord, all captivity. ప్రతి బంధకమును తెంచండి, ప్రతి పాపమును కడగండి, ప్రతి విధమైన చెర నుండి విడిపించండి. We pray, Lord, that thy presence in a very special way may fill this place. ప్రభువా, మీ యొక్క సన్నిధి ఎంతో ప్రత్యేకమైన విధానములో ఈ యొక్క స్థలములో నింపునట్లుగా చేయండి. Welcome everyone who are come into thy presence, let none go away empty from thy presence. ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే ఆహ్వానించండి. ఇక్కడికి వచ్చిన ఎవ్వరు ఖాళీగా వెళ్లకుండా చేయండి. And we pray, Heavenly Father, though the climate has changed, the weather is changing, and also, Lord, we may have open heaven in all the sessions throughout this day without any hindrance. ప్రభువా, యొక్క వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నా గానీ ప్రభువా, మేమంతా ఈ యొక్క అన్ని సెషన్స్ లో తెరవబడిన ఆకాశపు అనుభవాన్ని మేమందరం పొందినట్లుగా చేయమని వేడుకుంటున్నాం. Give grace for thy dear ones who are serving in various capacities, seen and unseen, and no hindrance and no problem they may face, and they may be blessed and rewarded. ప్రభువా, ఆయా పనుల్లో నాయన మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కనబడే విధముగా, కనబడని విధంగా కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువా మీ దాసుల కృపనివ్వండి. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా పనులన్నీ జరిగినట్లుగా మీరే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. We pray for both of us that thy grace may be given, thy unction may be kept on us, and also, Lord, every word from thy loving heart, from thy throne may be granted to us. ప్రభువా, మా ఇరువురి కొరకు ప్రార్థిస్తున్నాం, మీ కృప కొరకై వేడుకుంటున్నాం. పైనుండి మీ యొక్క అభిషేకం దయచేయండి. మా నోట్ల నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి ఉచ్చారణ మీ యొక్క సింహాసనం నుండి, మీ యొద్ద నుండి వచ్చినట్టుగా కృపను దయచేయండి. As unprofitable people of thine, we surrender ourselves to thee, completely depending on thee. ప్రభువా, అయోగ్య ప్రజలముగా, మీ ప్రజలముగా మమ్ములు మేము సంపూర్ణముగా మీ చెంతగా అప్పగిస్తున్నాం. Anyone with any special need is here. We pray that need may be met. ప్రభువా, ఇక్కడ ఎవరైనా ఒక ప్రత్యేకమైన అక్కరతో ఇక్కడికి వచ్చి ఉంటే వారి అక్కర తీర్చండి. Give thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క హెచ్చింపబడిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. We have been reading our theme verse and meditating. మనము మన యొక్క శీర్షిక వచనాన్ని చదివి ధ్యానిస్తున్నాం.
And that is found, as you know, in the book of Daniel and chapter 11. దానియేలు గ్రంథము 11వ అధ్యాయములో ఆ శీర్షిక వచనం ఉన్నట్లుగా మనం అందరం ఎరుగుదాం. Book of Daniel, 11th chapter and 32nd verse. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. And the last part. అందులో చివరి భాగం. The people that do know their God shall be strong and do exploits. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. God has a desire that each one of us must do great things and mighty things in our lifetime. మనలో ప్రతి ఒక్కరము మన జీవితంలో గొప్ప కార్యములు బలమైన కార్యములు చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. And also for doing that, it is God's desire that we must know Him experientially. చూడండి, అంతేకాకుండా ఆ రీతిగా మనం జీవించటానికి మనము అనుభవపూర్వకముగా ప్రభువును ఎరిగిన వారమై ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. There is only one way to start knowing God. చూడండి, ఆయనను ఎరుగుట, దేవుణ్ణి ఎరగటానికి ఆరంభించడం ఒకటే ఒక పద్ధతి ఉంది. And that is by coming to the cross where Lord Jesus Christ shed His precious blood to make peace with God for every one of us. చూడండి, దేవునితో మనలందరికీ సమాధానం కలిగించటానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తమును కార్చిన ఆ స్థలము నుండి అది ఆరంభమవుతుంది. Every human being born into this world is at war with God because of the sinful nature with which he or she is born. చూడండి, ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుండి దేవునికి దూరముగా శత్రువుగా ఉంటున్నాడు. Because of the sinful nature. ఎందుకంటే మానవులో ఉన్న పాప స్వభావాన్ని బట్టి. Later, because of the sinful behavior or action. దాని తర్వాత మానవులో ఉన్న పాప ప్రవర్తన, పాప క్రియలను బట్టి. So Lord Jesus Christ is the only one who shed His sinless blood so that our sins can be atoned for. The punishment of our sins can be paid by the blood. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయటానికి, మన పాపములను కడగటానికి ఆయన మాత్రమే పాపము లేని రక్తమును చిందించాడు. And anyone with simple faith turning away from his sin, asking the Lord Jesus Christ to forgive, to cleanse, to come into their heart, then he becomes a child of God instantaneously. చూడండి, ఎవరైనా తమ పాపాలు వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని క్షమించుము అని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే వెంటనే ఆ క్షణమే ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మారిపోతాడు, క్షమించబడతాడు. పాపము వదిలిపెట్టు that is not possible for us. చూడండి, పాపము వదిలిపెట్టడం మన వలన కాదు, only turning away. దాని నుండి తిరగటం మాత్రమే సాధ్యమవుతుంది. Lord, I don't want to continue. ప్రభువా ఈ యొక్క పాపములో కొనసాగటం నాకు ఇష్టం లేదు. Some people are trying to leave every sin, come to the Lord Jesus Christ, not possible. చూడండి, కొంతమంది ప్రతి పాపాన్ని వదిలిపెట్టి మానేసి ప్రభు దగ్గరికి రావాలి అని అనుకుంటారు, అది సాధ్యం కాదు. Because the Lord wants us to come to Him as we are. ఎందుకంటే మన ప్రభువు ఉన్న పాటున మనం ఎట్లున్నామో అట్లాగే ప్రభు దగ్గరికి రావాలి అని ఆశిస్తాడు. With all our failures, మన పతనాలన్నిటితో అలాగే రావాలి. with all our shameful secret life, మన సిగ్గుమాలిన రహస్య జీవితం అట్లే ఉండి అట్టే ప్రభు దగ్గరికి వస్తే చాలు. and He changes us. ఆయన మనల్ని మారుస్తాడు. And that is salvation through the Savior Lord Jesus Christ. అది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చే రక్షణ. So we start knowing God through the Savior. కాబట్టి రక్షకుని ద్వారా మనం దేవుణ్ణి ఎరగటం ఆరంభిస్తాం. And then we come into contact with God, communion with God. దాని తర్వాత దేవునితో మనం సంబంధం కలిగి దేవునితో సహవాసం చేసే వారంగా ఉంటాం. We have to grow in this experiential knowledge day by day. దినదినము ఈ యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానములో మనం ఎదుగుచూ ఉండాలి. For that, starting the day with God is important. దాని కొరకై ప్రభువుతో మన దినమును ఆరంభించటం అనేది ప్రాముఖ్యమైంది. We call it as morning devotion. దాన్ని ఉదయకాల ధ్యానము అని అన్నాం. And then we are coming to the second step in growing in the experiential knowledge of God. దేవుని యొక్క అనుభవ జ్ఞానములో ఎదుగుటలో రెండవ మెట్టుకు వస్తున్నాం.
First, starting the day with God. మొట్టమొదటిది దేవునితో దినమును ఆరంభించుట. And this morning is an important morning. ఈ రోజు ఉదయకాలము చాలా ప్రాముఖ్యమైన కాలం. Because that which is in the middle is important. ఎందుకంటే మధ్యలో ఉండేది చాలా ప్రాముఖ్యమైనది కదా. If you take mango fruit, చూడండి ఉదాహరణకి మామిడి పండు తీసుకుంటే, and outside is the skin, పైన తొక్క ఉంటుంది, and we don't want to eat it. దాన్ని మనం తినటం అంత ఇష్టం ఉండదు. And inside is the seed. దాని లోపట గింజ ఉంటుంది కదా. Near the seed also it is a little sour. చూడండి ఆ గిచ్చకు దగ్గరలో కూడా అది కూడా కొంచెం చేదుగా కొంచెం పుల్లగా ఉంటుంది. Now you are thinking about mango and you want to eat mango, no? ఇప్పుడు మామిడి పండు గురించి చెప్పగానే తినాలనిపిస్తుంది కదా. But the middle portion is sweety and tasty. అయితే మధ్యలో ఉండే ఆ గుజ్జు ఉంటుంది, అది చాలా మధురంగా చాలా రుచికరంగా ఉంటుంది. So blessed are you, because here in the youth camp in the middle day, that is the second day. చూడండి ఇప్పుడు మీరు యూత్ క్యాంప్ లో సరిగ్గా మధ్యలో అంటే రెండవ దినమున ఇప్పుడు ఉన్నారు కాబట్టి ధన్యులు. Today is a very very important day. ఈ రోజు ఈ దినము చాలా ప్రాముఖ్యమైన దినం. There are two important things to grow in the experiential knowledge of God. దేవుని యొక్క అనుభవ జ్ఞానములో ఎదగటానికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. One is scripture. ఒకటి లేఖనాలు. Second is supplication. రెండవది విజ్ఞాపన ప్రార్థన. In other words, one is the word of God, another is prayer. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకటి దేవుని వాక్యము, రెండవది ప్రార్థన. If you listen carefully in the morning session in both the studies, it will be wonderful for you. చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉదయకాల సెషన్ లో ఈ అద్భుతమైన సంగతులు మీరు నేర్చుకుంటారు. Next to God's grace, I am standing in front of you only because of these two things. చూడండి దేవుని కృప తరువాత ఈ రెండు కారణాలను బట్టి నేను మీ ముందు నిలబడున్నాను. First of all, we want to think about the scripture. మొట్టమొదట లేఖనాలను గురించి ఆలోచిద్దాం. When we think about the scripture, we should know the work of the devil, Satan, is to question the word of God. లేఖనాలను గురించి మనము ఆలోచించినప్పుడు సాతాను అపవాది దేవుని వాక్యాన్ని ప్రశ్నించేవాడు అన్న విషయాన్ని గుర్తించాలి. We are turning to the book of Genesis. ఆదికాండం చూద్దాం. And chapter 3. మూడవ అధ్యాయం. Verse 1. మొదటి వచనం. Now the serpent was more subtle than any beast of the field which the Lord God had made, and he said unto the woman, hath God said, ye shall not eat of every tree of the garden? ఆదికాండం మూడవ అధ్యాయము మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. There we find Satan is raising a question against God's word. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్యానికి విరోధముగా సాతాను ప్రశ్నిస్తున్నాడు. Because he knew if man listens to the word of God, he will live forever. ఎందుకంటే వాడు ఎరిగి ఉన్నాడు, ఒకవేళ మానవుడు దేవుని మాటలు విని దాని ప్రకారం జీవిస్తే మానవుడు నిరంతరము నిత్యము జీవిస్తాడు. That is why the enemy attacks the word of God. అందును బట్టి శత్రువు దేవుని వాక్యం పైన దాడి చేసేవాడుగా ఉంటున్నాడు. He puts many questions into our mind against the word of God. దేవుని వాక్యానికి విరోధముగా మన మనస్సులో వాడు అనేక ప్రశ్నలు వేస్తాడు. In the world he has attacked two books of the Bible, the first book called Genesis and the last book called Revelation. చూడండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం ఈ యొక్క అపవాది సాతాను రెండు గ్రంథాలను ప్రాముఖ్యంగా దాడి చేశాడు. మొదటిది ఆదికాండము, తర్వాతది ప్రకటన గ్రంథం. In Genesis the devil was exposed. ఆదికాండములో అపవాది బయలుపరచబడ్డాడు. And in Revelation he will be expelled. ప్రకటన గ్రంథములో వాడు పూర్తిగా తీసివేయబడతాడు. That is why he does not like these two books. అందుకే ఈ రెండు పుస్తకాలు వాడికి ఇష్టం లేదు. And in first book, how the failure of man came in and how he was sent away from God's purpose. మొదటి గ్రంథములో ఏ రీతిగా ఈ యొక్క పాపము మానవుల్లోనికి వచ్చిందో, దేవుని నుండి వేరు చేయబడ్డాడో ఆ విషయం మనం చూస్తున్నాం. Then through the redemption in the Lord Jesus Christ, తర్వాత యేసుక్రీస్తు ప్రభువునందు విమోచన ద్వారా, in Revelation how he would be restored and glorified. ప్రకటన గ్రంథంలో ఏ రీతిగా తిరిగి సమకూర్చబడి ఈ మానవుడు మహిమపరచబడుతున్నాడో చూస్తున్నాం. Satan is the number one hater of every human being. చూడండి ప్రతి మానవుణ్ణి
ఎంతగానో ద్వేషించేవాడు సాతాన్. That is why he doesn't like these two books. అందుకనే వాడికి ఈ రెండు గ్రంథాలంటే ఇష్టం లేదు. Now we want to consider about scripture asking 3 questions. చూడండి, ఇప్పుడు ఈ యొక్క లేఖనాల విషయం 3 ప్రశ్నలు అడుగుతూ వాటిని గురించి మనం ధ్యానిస్తాం. Because youth period is a questioning period. ఎందుకంటే ఈ యొక్క యవ్వన దశ ప్రశ్నించే దశ. But don't question the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రశ్నించమాకండి. But other questions you can question. వేరే ప్రశ్నలు వేయొచ్చండి. Because youth is the spelling for youth in English. ఇంగ్లీష్ లో యూత్ అంటే YOUTH కదా స్పెల్లింగ్. The first letter Y is a question. Why? మొట్టమొదటి అక్షరం Y అంటేనే ప్రశ్న, ఎందుకు, ఎలా, ఎందుకు అని ప్రశ్నించటం. So now we want to ask 3 questions. కాబట్టి ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుదాం. Is the Bible believable? బైబిల్ ని నమ్మవచ్చునా? మొదటి ప్రశ్న. Can we depend on it? దానిని ఆధారం చేసుకోవచ్చా? So can we depend especially about Bible's account of creation? ప్రత్యేకంగా బైబిల్లో సృష్టి ఏ రీతిగా సృష్టించబడింది రాయబడింది కదా, ఆ విషయాలను నమ్మవచ్చునా? In the recent scientific discoveries, people have found out many things. Are they not contrary to the scripture? శాస్త్రపరంగా అనేక పరిశోధనలు చేసి ప్రజలు కనుక్కుంటున్న ఆ విషయాలు లేఖనాలకు విరోధముగా కనిపిస్తూ ఉన్నాయి కదా. By study of fossils and rocks, geologists, scientific explorers have determined the age of our earth. చూడండి, ఈ యొక్క ఫాసిల్స్, రాక్స్ వీటన్నిటిని పరిశోధన చేసి ఈ యొక్క శాస్త్రపరంగా జియాలజిస్టులు వీళ్ళంతా కూడా భూమి యొక్క వయస్సు ఎంత కాలం నుండి భూమి ఉనికిలో ఉంది అనే విషయాన్ని కనుగొని తేదీలు చెప్తా ఉన్నారు. They do it by a particular process, scientific process called radiometric dating, RMD. చూడండి, వాళ్ళు ఒక పద్ధతిని రేడియోమెట్రిక్ ప్రాసెస్ అనే పద్ధతిని ఉపయోగించి రేడియోమెట్రిక్ డేటింగ్ RMD అనే పద్ధతిని ఉపయోగించి ఈ యొక్క కాలమును అంటే భూమి ఎప్పటి నుండి ఉంటూ వచ్చింది అనే విషయాన్ని కనుక్కోవటానికి ప్రయత్నం చేశారు. According to them, the earth is 5 billion to 50 billion years old. దాని ప్రకారంగా వారిని బట్టి ఒక భూమి వయస్సు 5 బిలియన్ నుండి 50 బిలియన్ల వయస్సు ఉండొచ్చు. And they have taken some rocks from volcanoes in Russia recently. ఈ మధ్య రష్యాలో వాల్కనో నుండి వచ్చినటువంటి కొన్ని రాళ్ళు అవి తీసుకున్నారు. And they used radiometric dating. దానిపైన ఈ రేడియోమెట్రిక్ డేటింగ్ అనే పద్ధతిని వాడారు. And they said these rocks of 5 million years old. దాన్ని చేసిన తర్వాత ఏమన్నారంటే ఈ రాయి 5 మిలియన్ల సంవత్సర పూర్వపుది అన్నారు. But later on it was proved they were only 200 years old. దాని తర్వాత ఏం తెలుపబడిందంటే ఆ రాళ్ళు 200 సంవత్సరాల పూర్వపువే అని తెలిసింది. Radiometric dating is proved to be wrong. అంటే రేడియోమెట్రిక్ డేటింగ్ అనే పద్ధతి అది తప్పు అని రుజువు చేయబడింది. Dinosaurs, Linosaurus, so many saurus which inhabited the earth millions of years ago. You read in papers what happened to the Bible account of creation. Now these things are coming out. పేపర్లో ఇంకా ఆయా చోట్ల డైనాసర్స్ అని, లీనాసర్స్ అని ఇంకా వేరు పేర్లు అవన్నీ చదువుతూ వచ్చామే. మన బైబిల్ గ్రంథం అంత పాత సంగతులకు చెప్పదే ఏంటి ఎలా అని అనుకుంటూ ఉండొచ్చు. And we will tell you how old is the earth correctly. చూడండి, భూమి నిజానికి ఎంత వయస్సు గలది, ఎప్పటి నుండి ఉంది అనే విషయం చెప్పాలనుకుంటున్నాం. Just listen to this population method. చూడండి, ఈ యొక్క జనాభా పద్ధతిని గురించి ఒకసారి ఆలోచించండి. Suppose there was one family 1 million years ago upon this earth. భూమి మీద 1 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక్క కుటుంబం ఉందనుకోండి. Not even 1 billion, 1 million. 1 బిలియన్ కాదు, 1 మిలియన్ సంవత్సరాలు. You know what is million, billion and trillion? You know that, no? మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇవన్నీ తెలుసు కదా. Later on I'll ask you. I don't want to waste time. తర్వాత అడుగుతాను ఈ ప్రశ్నలు. So this 1 million years ago one family lived. From that, if you calculate the doublings and the generations, we would be
1,000 times more than the present population. 1,000,000 సంవత్సరాల పూర్వము నుండి అప్పుడు ఒక్క కుటుంబం ఉంది అని అనుకుంటూ అక్కడి నుండి జనాభాను మనము ఎప్పుడు రెట్టింపు అవుతుందో అట్లా లెక్కలన్నీ వేసుకుంటూ వస్తే We would arrive at a population 1,000 times more than this present population. ఇప్పుడు మనం కలిగి ఉన్న జనాభా కంటే 1000 రెట్లు ఎక్కువైన జనాభా ఉంటుంది అని లెక్కలో తెలుస్తుంది. And also if you take the present population అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న జనాభా లెక్క తీసుకొని and by mathematical doublings we call it. మా మ్యాథమెటిక్స్ లెక్కలో డబులింగ్ సిస్టమ్ అంటాం కదా, దాన్ని ఉపయోగించి I don't want to tell you the secret. I was a mathematics teacher before becoming God's servant. రహస్యం చెప్తాను మీకు. దేవుని సేవకు నేను రాకముందు అంటే అంకుల్ ఆయన మా మ్యాథమెటిక్స్ టీచర్గా ఉంటూ వచ్చారు. So many of you will start hating me from now. మ్యాథమెటిక్స్ ఈయన అని ఇప్పుడే ఇంకా మీలో చాలా మంది ద్వేషించడం మొదలు పెడతారేమో. So mathematics is the most wonderful subject anyhow. చూడండి, లెక్కలు మ్యాథమెటిక్స్ చాలా చక్కని సబ్జెక్ట్ అండి. And now if you go back in the population, starting with the present population through mathematical doublings, ఆ రీతిగా ఈ యొక్క ప్రస్తుత జనాభా లెక్క తీసుకొని మనము మ్యాథమెటిక్స్ డబులింగ్ సిస్టమ్ ఉపయోగించి వెనక్కి వెళ్తే taking the average lifetime to be 70 years. మానవుల యొక్క సగటు వయస్సు 70 సంవత్సరాలు అని తీసుకుంటే, So also a generation gap to be 35 years. ఒక జనరేషన్ కి మరో జనరేషన్ కి గ్యాప్ 35 సంవత్సరాలు అని తీసుకొని లెక్కలేస్తే, If we go back, వెనక్కి వెళ్తూ లెక్కలేస్తే we would arrive at one family at 2300 years BC. 2300 BC క్రీస్తు పూర్వం ఆ సంవత్సరములో ఒకే కుటుంబం భూమి మీద ఉంటుంది అన్న కాడికి లెక్కకొస్తుంది. That is what the Bible says. బైబిల్ సరిగ్గా అదే చెప్తుంది. That was Noah's time. అది నోవహు కాలం. Before the flood came, one family, through that one family the present population came. చూడండి, జల ప్రళయము ఆ తర్వాత ఒక కుటుంబం వచ్చింది, ఆ ఒక్క కుటుంబంలో నుండే అందరూ వచ్చారు. And that is how we can prove the present RMD calculation and the population they say is wrong and biblical statement is correct. చూడండి, ఆ రీతిగా ఈ యొక్క ఆర్ఎండి పద్ధతిలో వేసే లెక్కలు జనాభా పద్ధతిన వేసే లెక్కలు రెండు వేరుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథమే కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. And also there are many proofs, no time to give all the proofs. ఇంకా చాలా రుజువులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడానికి మనకు సమయం సరిపోదు. For example, if you take number of protons in the helium gas in the atmosphere, ఉదాహరణకి ఈ యొక్క హీలియం గ్యాస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది లెక్కేస్తే that proves earth is less than 15,000 years old. అది ఏం తెలుపుతుందంటే ఈ భూమి 1800 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుది అని చెప్తుంది. All these prove to go biblical account of creation is correct. Scientific discoveries and theories, they are wrong. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే బైబిల్ పరంగా చెప్పబడిన సంగతులే సత్యము, శాస్త్రపరంగా వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు అవన్నీ కూడా తప్పు అన్న విషయం చెప్తా ఉంది. Long ago there was a man called Galileo. చాలా కాలం క్రితం గెలీలియో అనే ఒక వ్యక్తి ఉండినాడు. He was a believer. ఆయన విశ్వాసి. And he was the first one to say that the earth is round. ఆయన మొట్టమొదటిసారి భూమి గోళాకారంలో ఉంది అని చెప్పిన వ్యక్తి. The other philosophers and scientists living in his period criticized him. ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా ఆయనను విమర్శించటం మొదలెట్టారు. Like Ptolemy అనే ఆయన, ప్లూటో, all those people criticized him. వీరందరూ కూడా ఆయనను విమర్శిస్తూ వచ్చారు. They said the earth was flat. వాళ్ళు ఏమన్నారంటే భూమి అది ఒక చదునుగా అట్లా పల్లంగా ఉంటుంది అన్నారు. How this wonderful wisdom Galileo had. మరి ఈ గెలీలియో అనే ఈయనకి ఇటువంటి చక్కని జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? Later on the earth is proved to be round. దాని తర్వాత దినాల్లో భూమి గోళాకారంలో ఉందన్న విషయం రుజువు చేయబడింది. Around 2500 years before Galileo found out, in one of the old books of the Bible, book of Isaiah, chapter 40, verse 22, it is said. చూడండి, ఈ గెలీలియో కనుక్కొనటానికి ముందే 2500 క్రితం యెషయా గ్రంథం 40వ అధ్యాయములో భూమి గోళాకారంలో ఉందన్న విషయాన్ని బైబిల్లో వాక్యంలో మనం చూస్తాం. We will read it.
ఆ వచనం చదువుతాం. Isaiah 40, యెషయా గ్రంథం 40వ అధ్యాయము verse 22. 22వ వచనం. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. భూమండలం, yes. భూమండలము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. That is round, no? So the word round is there. కాబట్టి అక్కడ ఈ యొక్క గోళాకారము In అన్నటువంటి English, అర్థం వస్తుంది. English the word circle is there. ఇంగ్లీష్ లో సర్కిల్ అనే మాట వచ్చింది. So that is how Bible has assured the things which were found out later. కాబట్టి బైబిల్ గ్రంథము తర్వాత కనుక్కున్న విషయాలు ముందుగానే తను కలిగి ఉంది. This Galileo was criticized, ఈ గలిలియోని విమర్శించారు, called as a madman, ఆయనను పిచ్చోడు అన్నారు. when he said the second thing. అయితే రెండవ మాట ఆయన చెప్పినప్పుడు He said air has weight. ఆయన అన్నాడు ఈ గాలికి దానికి ఒక బరువు ఉంది అన్నాడు. All the people laughed at him. ఆయన చెప్పిన మాట విని అందరూ నవ్వినారు. Later on it was proved that air has weight. దాని తర్వాత ఏం కనుక్కున్నారు, ఈ గాలికి కూడా బరువు ఉంది అని కనుక్కున్నారు. 3,000, more than 3,000 before Galileo said it, it is in the book of Job, chapter 28, verse 25. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో ఈ గలిలియో చెప్పటానికి ముందే యొక్క వాక్యములో ఆ విషయం మనం చూస్తాం. Job 28 and 25. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. Yes, brother. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు. So this is the wonderful God who has every scientific facts pre-recorded before they were found out. చూడండి, దేవుడు చక్కగా శాస్త్రపరంగా ప్రజలు కనుక్కోక ముందే శాస్త్రపరమైన విషయాలు చక్కగా బైబిల్లో ఉంచాడు. Sir Isaac Newton was a believer. చూడండి, ఐజాక్ న్యూటన్ గారు ఆయన విశ్వాసిగా ఉంటున్నారు. Now I don't have time. మనకు సమయం లేదు. I have the list of the scientists, well-known, world-famous scientists who were believers, born-again believers. నా దగ్గర శాస్త్రవేత్తలు, ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి విశ్వాసులైన శాస్త్రవేత్తల పట్టి ఉంది. Never be ashamed about the Bible. Never be ashamed to call yourself as a believer. It is a honor. కాబట్టి బైబిల్ విషయంలో ఎన్నడూ సిగ్గుపడకండి, విశ్వాసిని చెప్పుకోవటానికి ఎన్నడూ సిగ్గుపడకండి, అది ఘనత. When you say you are a believer, your chest should come forward, your head should look straight. చూడండి, నేను విశ్వాసిని అని చెప్పుకున్నప్పుడు మనము ఆ తల పైకెత్తి అలా ముందుకు చూసే వారంగా ఉండాలి. Many great men of this world in the past were believers. చూడండి, ఈ లోకంలో అనేక గొప్ప జనులు ముందున్నటువంటి వారు విశ్వాసులుగా ఉంటూ వచ్చారు. Now when we come to Sir Isaac Newton, ఇప్పుడు సార్ ఐజాక్ న్యూటన్ గారిని కూడా చూస్తే Isaac Newton said that the earth was hanging in space. ఆయన ఐజాక్ న్యూటన్ గారు ఏమన్నారంటే ఈ భూమి శూన్యములో వ్రేలాడుతుంది అన్నాడు. But at that time Egyptians were supposed to be very wise people. ఆ దినాల్లో ఐగుప్తీయులు తెలివైన వారు, జ్ఞానం గలవారు అని చెప్పబడుతూ వచ్చారు. And this Egyptian said this earth was supported by 5 pillars. ఇప్పుడు ఈ ఐగుప్తీయులు ఏమన్నారంటే ఈ భూమికి 5 స్తంభాలు ఆధారంగా ఉండి నిలబడింది అన్నారు. The Greek, the other land people, అప్పుడు గ్రీకు వాళ్ళు వేరే వాళ్ళు ఏమన్నారంటే earth was on the shoulder of a great giant called Atlas. అట్లస్ అనే ఒక గొప్ప వ్యక్తి ఆయన తన భుజాల మీద ఈ భూమిని మోస్తున్నాడు అన్నారు. I want to request you something. ఒక ఆసక్తి గొల్పే విషయం If any చెప్తాను. of you want to go out, మీరు ఎవరైనా బయటికి వెళ్ళాలంటే you are welcome to go out now. ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి. Otherwise, please don't disturb us. తర్వాత మళ్ళీ లేచి వెళ్తూ అట్లా కలవరపరచకండి. Unless for some urgent thing, please don't get up and go. ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడితే గాని ఎవ్వరు లేవద్దు. Like going to toilet. టాయిలెట్ కి వెళ్ళడం Only for that you are allowed. దాని కొరకు మాత్రమే వెళ్ళొచ్చు. Otherwise, please keep your cell phone in the silent mode and please sit. Don't disturb the others and disturb the Lord's presence. దయచేసి మీ యొక్క సెల్ ఫోన్లు అవన్నీ కూడా ఆఫ్ చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ఎవరిని కలవరపరచకండి, దేవుని సన్నిధిని అగౌరవపరచకండి. Not only off, silent mode is better because you can answer them later. ఒకవేళ మీరు సైలెంట్ మోడ్ లో పెట్టినా బాగుంటుంది, తర్వాత మిస్డ్ కాల్స్ చూసుకొని తర్వాత మీరు ఆన్సర్ చేయొచ్చు. Now coming back to this, ఈ యొక్క మాటలకు వద్దాం. when the Greeks and the Egyptians said like this, ఇప్పుడు గ్రీక్ వాళ్ళు ఈజిప్షియన్లు ఈ రీతిగా చెప్పినప్పుడు we Indians are not behind anybody else in the world. మన భారతీయులు మనము ఎవరి వెనకబడి లేవు. When they say like this, వాళ్ళు ఆ రీతిగా చెప్పినప్పుడు Indians said the earth was supported by a 1,000-headed serpent.
చూడండి ఈ యొక్క భారతీయులు ఏమన్నారంటే 1000 తలలు గల ఒక సర్పము దాన్ని ఆధారం చేసుకొని భూమి నిలబడి ఉంది అన్నారు. And some Indians said, no, on the trunk of an elephant the earth was there. కొంతమంది భారతీయులు ఏమన్నారంటే ఒక ఏనుగు తొండం పైన భూమి ఉంది అన్నారు. So Indians were also very clever. కాబట్టి భారతీయులు కూడా తెలివైన వారే. But this Isaac Newton contradicted them and said earth was not supported by anything hanging in the space. అయితే సార్ ఐజాక్ న్యూటన్ గారు వాళ్ళు ఏమన్నారంటే దేని ఆధారం లేకుండా ఈ భూమి శూన్యములో వ్రేలాడుతుంది అన్నాడు. Thousands of years before Isaac Newton found out in the book of Job chapter 26 verse 7 we find the fact. చూడండి ఐజాక్ న్యూటన్ గారు ఈ విషయాన్ని చెప్పకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతాం. యోబు 26:7 శూన్య మండలము పైని ఉత్తర దిక్కులనున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడజేసెను. And then we find another scientist మరొక శాస్త్రవేత్తను చూసాము called Copernicus. ఆయన పేరు కాపర్నికస్. He was a believer. ఆయన కూడా విశ్వాసి. And he found out the earth was rotating on its axis. ఆయన ఏం కనుక్కున్నాడంటే భూమి అది భ్రమిస్తుంది అన్నాడు. And that is why day and night comes. అందుకనే రాత్రి పగలు అనేవి కలుగుతాయి అన్నాడు. And this was said by the Lord Jesus Christ. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు long before in Luke's Gospel chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయములో ఈ శాస్త్రవేత్త చెప్పక ముందే చాలా సంవత్సరాల క్రితమే చెప్పాడు. Verses 34, 35, 36. 34, 35, 36 వచనాలు. లూకా 17:34 నుండి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడుననెను. శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందున ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పాను. In this passage when the Lord Jesus is going to come, చూడండి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు two people would be in the bed. ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు. What is the time? ఏ సమయము? I'm not asking about you. మిమ్మల్ని గురించి చెప్పటం లేదు. Because nowadays I am sad, most young people are sleeping in the daytime. చూడండి చాలా మంది యవనస్తులు దినం పగలు జామున పడుకుంటున్నారు. How many of you sleep more than 12 hours a day? దినానికి 12 గంటల కంటే ఎక్కువసేపు మీలో ఎంతమంది పడుకుంటారు? Nobody, no? You are all very great people. మీరంతా చాలా మంచోళ్ళు, గొప్పవారు. ఎవరు పడుకోరు అట్లా. Nobody sleeps in the daytime, no? పగలు సమయంలో ఎవరు పడుకోరు కదా. Anybody? పడుకుంటారు ఎవరన్నా? I can take a Bible study of those people who slept in the daytime, then later on became murderers or they were murdered. చూడండి పగలు అంటే వెలుగున్నప్పుడు పడుకున్న వాళ్ళు నరహంతకులుగా అయ్యారు, లేకపోతే వాళ్ళు హతం చేయబడ్డారు. వాళ్ళని గురించి బైబిల్ పఠనం తీసుకోమంటే తీసుకుంటారు. Young people should not sleep in the daytime unless you didn't sleep in the night. యవనస్తులైనటువంటి వారు పగటి జామున పడుకోరాదు, ఒకవేళ రాత్రి పడుకోకపోతే పడుకోవచ్చు. Now come back to the fact. సరే ఇక్కడ ఈ విషయానికి వద్దాం. So sleeping night time. రాత్రి ఇద్దరు పడుకొని ఉన్నారు. And some people were in the field. కొందరు పొలంలో ఉన్నారు. Morning time. అంటే పగలు. And two women were grinding. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతున్నారు. In Palestine that was evening time. పాలస్తీనాలో సాయంకాల సమయంలో తిరగలి విసురుతూ ఉంటారు. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు it is morning in some place. అంటే ఒక స్థలములో అది ఉదయకాల సమయము. It is evening in some place. ఒక స్థలములో అది సాయంకాల సమయము. It is night in some place. మరి ఇంకో స్థలములో అది రాత్రి సమయం. You know what is the time now in the United States? చూడండి మన యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పుడు మన ఈ సమయంలో వారికి ఏ టైం ఉంటుంది తెలుసా? I believe in some of the places it is night around 8 o'clock to 10 o'clock like that. కొన్ని స్థలాల్లో రాత్రి 8 నుండి 10 గంటల సమయం అక్కడ అవుతుంది ఇప్పుడు. How wonderfully the scripture without mistake recorded that in one place it would be night, one place it would be morning, in another place it would be evening. చూడండి ఎంత చక్కగా లేఖనాల్లో ఈ విషయం చక్కగా చెప్పబడింది. ఒక చోట ఇది రాత్రిగా ఉంటుంది, ఒక చోట పగలుగా ఉంటుంది, ఒక చోట సాయంకాలంగా ఉంటుంది అని. And there is in United States of America a great observatory in the Madison Square.
చూడండి, మర్డిసన్ స్క్వేర్ అనే స్థలంలో ఒక అబ్జర్వేటరీ, అంటే అన్ని గమనించి చూసే సంగతి ఒకటి ఉంది. We are not telling lies. All these are facts. ఇవన్నీ మేము అబద్ధాలు చెప్పటం లేదు, సత్యాలు, నిజంగా ఉన్న విషయాలు చెప్తున్నాం. The observatory is called Greenwich Observatory. ఈ అబ్జర్వేటరీని గ్రీన్విచ్ అబ్జర్వేటరీ అంటారు. They found out when the IBM computers were used, they found out in the past one day was missing. చూడండి, వాళ్ళు IBM కంప్యూటర్స్ని ఉపయోగించి లెక్కలన్నీ వేసి వాళ్ళు ఏం అనుకున్నారంటే, గతంలో ఈ ఒక్క దినము అది మిస్ అయిపోయింది, కనబడకుండా పోయింది అన్నట్టుగా వాళ్ళు లెక్కలేసి చెప్పారు. So they were searching so many records. వాళ్ళు అనేక రికార్డులు వెతుకుతూ ఉన్నారు. They could not find out. వాళ్ళు ఆ దినం ఏంటో కనుక్కోలేకపోయారు. But finally they had to come to scripture. చివరికి లేఖనాల దగ్గరికి వచ్చారు. Book of Joshua యెహోషువ గ్రంథంలో and chapter 10 10వ అధ్యాయము verse 12. 12వ వచనం. Joshua 10:12 please. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. Yes, brother. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినబడుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. So the sun and the moon stood still. కాబట్టి సూర్యుడు చంద్రుడు కదలకుండా నిలిచిపోయారు, ఆగిపోయారు. So when they went back into the history, కాబట్టి చరిత్రలో వెనక్కి వెళ్ళి చూస్తే, arrived on that day, ఆ దినానికి వెళ్తే, and it was there, the sun and the moon did not move anywhere. చూడండి, ఆ దినమున సూర్యుడు చంద్రుడు ముందరి కదలకుండా ఆగిపోయినట్టు తెలుపబడింది. So they calculated the time. కాబట్టి వాళ్ళు సమయమును లెక్కలేశారు. The sun and the moon stood exactly 23 hours and 20 minutes. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, ఈ సూర్యుడు చంద్రుడు సరిగ్గా 23 గంటల 20 నిమిషాలు కదలకుండా ఆగినట్టు చెప్పారు. Then the atheists started laughing. అప్పుడు నాస్తికులు నవ్వటం మొదలుపెట్టారు. Your Bible is not accounting for 24 hours, only 23 hours 20 minutes. బైబిల్ గ్రంథము 24 గంటలు దినమును చెప్పటం లేదు, 23 గంటల 20 నిమిషాలను దినమని చెప్తుంది అని నవ్వారు. When they looked into the Bible more, అయితే బైబిల్లో లోతుగా చూస్తే there was another passage. మరొక భాగం ఉంది. 2 Kings chapter 20 verse 11. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. 2 Kings 20:11. రెండవ రాజులు 20వ అధ్యాయము 11వ వచనం. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. So 10 degrees backwards. అంటే 10 మెట్లు సమయం కాలం వెనక్కి పోయినట్టు చూస్తున్నాం. If you are a mathematics student, మీరు లెక్కలు చేసే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ గా మీరు if ఉంటే, you can imagine a sundial ఈ యొక్క సూర్యుని డయల్ ని మనం ఆలోచిస్తే for 12 hours 180 degrees. 12 గంటల కొరకు 180 డిగ్రీలు అది తిరుగుతుంది. For 10 degrees exactly 40 minutes. చూడండి, 10 డిగ్రీలు ఆ ముళ్ళు తిరిగింది అంటే సరిగ్గా 40 నిమిషాలు అని అర్థం. Lord God Almighty intervened in the history of man and stopped the day. First 23 hours 20 minutes, second 40 minutes. So one day was missing. Computers found it. Bible had recorded it already. చూడండి, మానవుని యొక్క చరిత్రలో దేవుడు కల్పించుకొని ఒక చోట 23 గంటల 20 నిమిషాలు, మరో చోట 40 నిమిషాలు కాలమును ఆపినట్లుగా అవి బైబిల్ అన్ని లిఖించి చక్కగా చూపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. And that is why Bible is dependable. కాబట్టి ఈ బైబిల్ గ్రంథమును మనము నమ్ముకొనవచ్చు, ఆధారపడవచ్చు. Somebody came and asked Brother Buxing, ఎవరో ఒక ఆయన వచ్చి సోదరుడు బక్సింగ్ గారిని అడిగారు, do you believe that Jonah was in the belly of the big fish for 3 days? ఆ యోనా ఆ పెద్ద చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు అంటే నీవు నమ్ముతావా అన్నాడు. Brother said, అప్పుడు సహోదరుడు అన్నాడు, I believe that Jonah was in the belly of the fish for 3 days 3 nights. నేను నమ్ముతాను యోనా ఆ చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడని నమ్ముతాను. Because the Bible says it. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఆ రీతిగా చెప్తుంది గనక నమ్ముతాను. If the same Bible says again, మళ్ళీ అన్నాడు, అదే బైబిల్ గ్రంథం గనక ఈ రీతిగా చెప్తే కూడా, and
big fish was in the belly of Jonah for 3 days, 3 nights, I will believe that also. ఆ పెద్ద చేప యోనా కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తే అది కూడా నమ్ముతాను అన్నాడు. You will never become a fool if you believe the Bible. కాబట్టి బైబిల్ గ్రంథంని నువ్వు విశ్వసిస్తే నువ్వు ఎన్నడూ కూడా బుద్ధిహీనుడుగా అవ్వవు. And second question, తర్వాత రెండో ప్రశ్న, how is it profitable? ఇది ఏ రీతిగా లాభదాయకంగా ఉంటుంది? I have counted at least 18 things. కనీసం 18 సంగతులు నేను కనుగొన్నాను. There may be more things ఇంకా చాలా ఉండొచ్చు, which is true. అవన్నీ కూడా సత్యం. Number 1, మొట్టమొదటిది, through Bible we know God. God is revealed through the Bible. బైబిల్ గ్రంథం ద్వారా దేవునిని మనం ఎరగగలుగుతాం, లేక దేవుడు వాక్యము ద్వారా బయలుపరచబడుతున్నాడు. To save time, we will read it only in Telugu. And సమయం తగ్గించుకోవటానికి ఒక భాషలో చదువుతాం. 1 Samuel chapter 3 verse 21. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 21వ వచనం. 1 Samuel 3:21. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. John 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 5:39. Yes, brother. John 5:39. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. So the Bible reveals God to us very personally. కాబట్టి బైబిల్ గ్రంథం వ్యక్తిగతంగా దేవుణ్ణి మనకు పరిచయం చేస్తా ఉంది. Second benefit, రెండవ లాభం, by reading the Bible, holiness of God is imparted to us. బైబిల్ గ్రంథమును చదువుట ద్వారా దేవుని యొక్క పరిశుద్ధత మనకు అన్వయించబడతా ఉంది. There are many verses, we'll read 1 or 2. చాలా వచనాలు ఉన్నాయి, 1-2 వచనాలు చదువుతాం. And John's Gospel chapter 17 and verse 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. So Pradishta means cleansing. Pradishta saying Truth, satyam. That is Pradishta saying means cleansing. Dedicate. But actually it is in English cleansing. ఇంగ్లీష్లో ఇక్కడ ప్రతిష్ఠ చేయు అనే మాట పవిత్రపరచుము అన్నటువంటి మాట వాడబడింది. Another verse, John's Gospel chapter 15 verse 2. మరొక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. And here we find that verse 3. తెలుగులో మూడవ వచనం చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. Many young people say we cannot understand what we read. చాలా మంది యవనస్తులు ఏమంటారంటే మేమేం చదువుతున్నామో అది మాకు అర్థం కావటం లేదు అంటారు. It is true. At the first reading we cannot understand everything in the Bible. అది నిజమే. మొట్టమొదటిసారి బైబిల్లో మనం చదివినప్పుడు ప్రతిదీ మనకు అర్థం కాదు. Every doubt we can convey to the Lord in prayer. He will clear it later on. మనకు వచ్చే ప్రతి అనుమానం ప్రార్థనలో దేవునికి తెలియజేస్తే తర్వాత దేవుడు ఆ అనుమానాలన్నీ తీరుస్తాడు. Secondly, many young people say, ఇంకా చాలా మంది రెండవదిగా యవనస్తులు అంటారు, what is the use of simply reading? I don't remember anything. ఊరికే చదివితే దాని వలన లాభం ఏంటి, వాక్యం నాకు ఏమి జ్ఞాపకం ఉండటం లేదు అంటారు. Same question a young man asked a preacher. చూడండి, అదే ప్రశ్న ఒక యవనస్తుడు ఒక బోధకుని అడిగాడు. Then the preacher said, అప్పుడు బోధకుడు అన్నాడు, suppose you take a bucket with a hole at the bottom. ఒక బకెట్ తీసుకోండి, దాని కింద అన్ని చిల్లులు ఉన్నాయి అనుకోండి. If you pour water, what would happen? దాంట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? Bucket would be empty. బకెట్ ఖాళీగా అయిపోతుంది కదా. More water. ఇంకా నీళ్లు పోయండి, Bucket is again empty. ఆ బకెట్ మళ్ళీ ఖాళీ అయిపోతుంది. More water. ఇంకా నీళ్లు పోయండి, Bucket would be empty. ఆ బకెట్ ఖాళీగానే ఉంటుంది. Then the preacher asked, అప్పుడు బోధకుడు అడిగాడు, what would happen? ఏమవుతుంది అక్కడ? Nothing would happen. Bucket is empty. యవనస్తుడు అన్నాడు, ఏమీ జరగదు, బకెట్ ఖాళీగానే ఉంది. And the preacher said, అప్పుడు బోధకుడు అన్నాడు, bucket would be empty, but bucket would be clean. బకెట్ ఖాళీగానే ఉంటుంది కానీ బకెట్ చాలా శుభ్రంగా ఉంటుంది. Your mind, your thoughts, your attitudes, your purposes,
Your will be clean if you spend time with God's word. మీ యొక్క మనస్సు, మీ యొక్క తలంపులు, మీ యొక్క క్రియలు, మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతా ఉంటే అవన్నీ కూడా పవిత్రంగా శుభ్రంగా ఉంటాయి. Thirdly, Psalm 119 verse 165. కీర్తన 119 165వ వచనం మూడవ సంగతి అక్కడ మనం చూస్తాం. Yes, brother. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. Great peace have they which love thy law. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు. And then next, fourthly, తర్వాత నాలుగవది 1 John and chapter 1 verse 4. మొదటి యోహాను మొదటి అధ్యాయము 4వ వచనం. These things have I written unto you that your joy may be full. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. So great peace and fullness of joy through God's word. కాబట్టి గొప్ప సమాధానము తర్వాత దేవుని వాక్యము ద్వారా పరిపూర్ణమైన సంతోషము లభిస్తుంది. Fifthly, ఐదవది Psalm 107 verse 20. కీర్తన 107 20వ వచనం. Psalm 107:20. కీర్తన 107 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. Healing through God's word. దేవుని వాక్యము ద్వారా స్వస్థత. Many times our hearts are wounded. చాలా సార్లు మన యొక్క హృదయము గాయపరచబడి ఉంటుంది. Wounded by others' behavior, wounded by others' words. వేరే వారి ప్రవర్తన, వేరే వారి మాటల ద్వారా గాయపరచబడి ఉంటుంది. And we are always carrying wounds within ourselves. మనలో ఎల్లప్పుడూ ఈ గాయములు కలిగి మనం ఉంటూ ఉంటాం. But when we read God's word, every wound is healed. అయితే దేవుని వాక్యం మనం చదివినప్పుడు ప్రతి గాయము అది బాగు చేయబడుతుంది. Every fear is gone. ప్రతి భయము తీసివేయబడుతుంది. And we become healthy spiritually. మనము చక్కగా ఆరోగ్యవంతంగా అవుతాం. That is what we find in God's word. కాబట్టి దేవుని వాక్యములో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. Next, there is guidance through God's word. తర్వాత దేవుని యొక్క వాక్యము ద్వారా చక్కని నడిపింపును మనం పొందుతాం. Psalm 119 and verse 105. కీర్తన 119 105వ వచనం. 119 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. So here we find in our daily walk, practical walk, God's word throws light so that we can walk correctly according to God's will. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన అనుదిన నడకలో, మన దినచర్యలన్నిటిలో మనం నడుస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అది వెలుగును చూపెట్టేదిగా, దేవుని చిత్తములో మనల్ని నడిచేదిగా చేసేదిగా ఉంటుంది. Few months ago, a boy came to me in Hebron. కొన్ని నెలల క్రితం ఓ పిల్లోడు హెబ్రోన్లో నా దగ్గరకు వచ్చాడు. He said, for 5 days I am praying, no answer. ఆయన చెప్తూ వచ్చాడు, 5 దినాలుగా ప్రార్థిస్తూ వచ్చాను, జవాబు రాలేదు. I am praying to find God's will, whether I have to go to foreign country or not. నేను విదేశాలకు వెళ్ళాలా వెళ్ళకూడదా అని దేవుని చిత్తం కనుక్కోవటానికి ప్రార్థిస్తూ ఉన్నాను. Today is the last day to apply. అప్లై చేయటానికి ఈ రోజు చివరి దినం. And till God is not speaking. అయినా కానీ ఇప్పటి వరకు దేవుడు మాట్లాడటం లేదు. I asked him one simple question. నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. For the past 4 days you are praying, did you read the Bible this morning? గత 4 దినాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే, ఈ రోజు ఉదయం బైబిల్ చదివావా? Where is the time to read? I have been praying and praying. ఆయన అంటాడు, సమయం ఎక్కడుంది వాక్యం చదవటానికి? నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Yesterday did you pray? Yesterday did you read the Bible? నిన్నటి దినాన బైబిల్ చదివావా? No, yesterday I didn't read. లేదు, నిన్నటి కూడా చదవలేదు. Day before yesterday? అంతకు ముందు దినం? All these 4 days? ఈ 4 దినాలు? No. I was seriously praying. లేదండి, వాక్యం అస్సలు చదవలేదు. నేను ఎంతగానో ప్రార్థన మాత్రం I చేస్తున్నాను. told him, you take your Bible అప్పుడు నేను చెప్పాను, నీ బైబిల్ తీసుకో, and go to the Hebron Pandal there, అక్కడ హెబ్రోన్ పండాలకి వెళ్ళు, and you open the Bible, అక్కడ బైబిల్ తెరిచి read your regular portion after prayer, ప్రార్థన చేసి నీ యొక్క ఆ భాగం ఏముందో దిన భాగం అది చదువు, ask God to speak to you, దేవుణ్ణి నీతో మాట్లాడమని ప్రార్థించు, then come back to me. అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రా అన్నాను. He came after 1 or 1.5 hours. ఒక గంటన్నర అయినాక మళ్ళీ వచ్చాడు. Bright face. చాలా సంతోషంగా వచ్చాడు. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. If you don't read the Bible, how can God speak to you? నీవు బైబిల్ చదవకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? And how can light come for your daily walk, showing God's will, God's way? నీవు నడవవలసిన మార్గము దేవుని యొక్క వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎలా నడవాలో ఎలా తెలుస్తుంది? Many of the confusions you will face in your life when you are young, when you grow middle age and old, is because you neglect
God's word. చూడండి ఈ యొక్క యవన వయసులో మధ్య వయసులో పెద్ద అయినాక చాలా కలవరాలు అవన్నీ ఎందుకు వస్తాయంటే దేవుని వాక్యాన్ని చదవటం మనం నిర్లక్ష్యం చేసినందుకు. Seventhly, ఏడవది faith comes through God's word. విశ్వాసము దేవుని వాక్యము ద్వారా వస్తుంది. Romans 10:17. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. Romans 10:17. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Don't simply say, Lord, give me faith, give me faith, give me faith. You will not get faith unless you give time for God's word. చూడండి, ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వాసం రాదు. దేవుని వాక్యం కొరకు సమయం ఇస్తే గాని విశ్వాసం కలగదు. Eighthly, spiritual provision, spiritual food is God's word. చూడండి, ఎనిమిదవదిగా ఆత్మీయమైన ఆహారము, ఆత్మీయమైన సదుపాయము దేవుని యొక్క వాక్యం. Book of Job 23:12. యోబు గ్రంథము 23:12. 23:12. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. Ninthly, victory through God's word. 9వది దేవుని వాక్యము ద్వారా విజయము. Psalm 119 and verse 11. కీర్తన 119 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Psalm 119 verse 11. కీర్తన 119 11వ వచనం. This is spiritual victory. చూడండి, ఇది ఆత్మ సంబంధమైన విజయం. Victory in studies, victory in the job, victory in problems, that is also through God's word. చూడండి, ఈ యొక్క ఉద్యోగ రీత్యా విజయము, సమస్యల్లో విజయము, ఇటువంటి విజయం Studies. చదువుల్లో విజయం, అది కూడా దేవుని వాక్యం ద్వారా లభిస్తుంది. Joshua 1:8. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. Joshua 1:8. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. Thou shall be prosperous and have good success. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. I have told this to many young people. చూడండి, ఈ విషయాన్ని చాలా మంది యవనస్తులతో చెప్పాను. One boy was getting digit marks in mathematics. చూడండి, ఒక పిల్లోడికి మ్యాథమెటిక్స్ లో ఒక అంక మార్కే వచ్చేది. Then I told him, you read 10 chapters a day. దినానికి 10 అధ్యాయాలు వాక్యం చదవటం ఆరంభించు అన్నాను. After reading, then you read your lesson. నీవు ఆ రీతిగా వాక్యం చదివినాక నీ పాఠాలు చదువుకో అన్నాను. And he wrote his government examination. ఆయన తన గవర్నమెంట్ ఎగ్జామ్ రాశాడు. More than 60%. 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. This is one. చూడండి, ఇది ఒక్కటి చెప్తున్నాను. I have been meeting with young people. Last time I met in Kadapa. చూడండి, చాలా మంది యవనస్తుల్ని కలుస్తూ వస్తున్నారు. That boy is in United States now. కడపలో క్రితం సారి కలుసుకున్నాను. ఆ పిల్లోడు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాడు. He said, because you said read 10 chapters and every day I read it, God has blessed me, brought me to this state. మీరు నాకు చెప్పారు కదా ప్రతిదినం 10 అధ్యాయాలు చదువుమని, ఆ రీతిగా చేస్తూ వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఈ స్థితికి తెచ్చాడు అన్నాడు. It is not magic. ఇదేదో మ్యాజిక్ కాదు. It is God's principle. ఇది దేవుని యొక్క నియమము. You read it, you meditate it day and night, thou shalt have good success. చూడండి, నీవు వాక్యాన్ని చదివి దివారాత్రము ధ్యానించినట్లయితే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. And I'm not going to add to other points. ఇంకా వేరే సంగతులన్నీ చెప్పను. Now the third question we will face. ఇప్పుడు మూడవ ప్రశ్న చూద్దాం. How to use or what to do with the word of God. చూడండి, ఈ యొక్క దేవుని యొక్క వాక్యముతో ఏమి చేయాలి, లేక దేవుని వాక్యాన్ని నేను ఎలా వాడుకోవాలి. It is nice for me because last night already our precious brother has said it. ఎందుకంటే నిన్నటి రాత్రి మన సహోదరుడు ఆ విషయాలన్నీ చెప్పాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. I'll only quickly just mention. నేను త్వరగా ఆ సంగతులు ఒకసారి చెప్పేస్తాను. Number 1, read God's word. మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని చదవాలి. Deuteronomy ద్వితీయోపదేశకాండం chapter 17 17వ అధ్యాయము verse 19. 19వ వచనం. Deuteronomy ద్వితీయోపదేశకాండము 17 and 19. 17వ అధ్యాయము 19వ వచనం.
అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగునట్లు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీయు ఆ గ్రంథమును చదువుచుండవలెను. Let him read in it daily. అతడు ప్రతి దినము ఆ గ్రంథమును చదువుచుండవలెను. A king, a busy person in the country was commanded by God to read God's word daily. చూడండి, రాజు దేశములో తీరిక లేనటువంటి వ్యక్తి ప్రతి దినం దేవుని వాక్యం చదవాలి అని ఆజ్ఞాపించబడుతున్నాడు. Not simply reading it. ఏదో మామూలుగా అంటే చదవటం కాదు. Reading it with the desire to obey it. దానికి లోబడాలి అన్నటువంటి ఆశతో చదవాలి. That's what we find in Ezra chapter 7 verse 10. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. To seek the law of the Lord and to do it. యెహోవా ధర్మశాస్త్రమును విచారించి దాని ప్రకారం చేయాలి అని. So there should be the reading of God's word. కాబట్టి దేవుని యొక్క వాక్యమును చదువుటది. As we saw yesterday, నిన్నటి దినాన మనం చూసినట్లుగా morning devotion 1 chapter. ఉదయకాలము ధ్యానములో మౌన ధ్యాన సమయంలో ఒక అధ్యాయం. During the day, దినం అంతటిలో fix a quota. మనకు ఒక కోట అని పెట్టుకోవాలి. I will read 10 chapters daily. ప్రతి దినం నేను 10 అధ్యాయాలు చదువుతాను. I will read 20 chapters daily. ప్రతి దినం 20 అధ్యాయాలు చదువుతాను. Don't get up and run away. ఇంకా లేచి వెళ్ళిపోకండి. How is it possible? This fellow, mad fellow, is telling 20 chapters a day. Is it possible? Or so much of college lessons and so much of project work, so many things. What is this? ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఈయన ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు? 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు అంటున్నాడు. మాకు చదువులు లేవా? మా ప్రాజెక్ట్ వర్క్, మా హోమ్ వర్క్, మా అసైన్మెంట్లు, ఇది ఎలా కుదురుతుందో అనుకోకండి. I have talked to people like you in various places. వేరు వేరు స్థలాల్లో మీ వల్ల నేను కూడా మాట్లాడినండి. A scientist who came from America. అమెరికా నుండి ఒక శాస్త్రవేత్త వచ్చాడు. One of the best scientists. చాలా మంచి శాస్త్రవేత్త. He has a quota. ఆయనకు కోట ఉంది. So these are all lame excuses. చూడండి, మనము చెప్పేవి అన్నీ కూడా కుంటి సాకులు. At least start giving 10 chapters a day. కనీసం ప్రతి దినం 10 అధ్యాయాలను చదవటం ఆరంభించాలి. You can carry a Bible బైబిల్ ని వెంట తీసుకెళ్ళాలి. or a New Testament, క్రొత్త నిబంధననైనా తీసుకెళ్ళాలి. standing in the bus stop, బస్ స్టాప్ లో నిలబడి, standing in the queue, క్యూలో నిలబడ్డప్పుడు, sitting somewhere, ఎక్కడో కూర్చున్నప్పుడు, and the lunch interval time, లంచ్ ఇంటర్వెల్ సమయంలో you just say a small prayer, start reading. ఒక చిన్న ప్రార్థించి చదవటం ఆరంభించవచ్చు. And in the home also you kneel down and start reading. ఇంట్లో కూడా మోకరించి చదవచ్చు. The best posture to read the word of God is kneeling. చూడండి, వాక్యం చదవటానికి శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే మోకరించి చదవటం. At home. ఇంట్లో. Otherwise also you read. వేరే పద్ధతుల్లో కూడా చదవచ్చు. But have a fixed quota. అయితే ప్రతి దినం ఇంత చదువుతాను అనే ఒక కోట ఉండాలి. Brother Watchman Nee had it. సోదరుడు వాచ్మెన్ నీ గారు కోట కలిగి ఉన్నారు. And Brother Bhakt Singh read the Bible more than 100 times in his lifetime. సోదరుడు భక్త్ సింగ్ గారు తన జీవిత కాలంలో 100 సార్లు కంటే ఎక్కువ సార్లు బైబిల్ చదివారు. Brother Moody read more than 100 times. సో డిఎల్ మూడీ గారు ఆయన కూడా 100 కంటే ఎక్కువ చదివారు. And Brother George Muller read it more than 200 times. జార్జ్ ముల్లర్ గారు 200 కంటే ఎక్కువ సార్లు చదివారు. They all had their many ministries, many responsibilities. చూడండి, వీళ్ళందరూ కూడా ఎంతో పరిచర్య, ఎంతో ఎక్కువైన బాధ్యతలు కలిగిన వారు. And even people in worldly job. ఈ లోక సంబంధంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కూడా. In Madras city there was a sister. మద్రాస్ పట్టణంలో ఒక సహోదరి ఉండింది. And in her death her sons told she finished the Bible more than 100 times. చూడండి, ఆమె చనిపోయినప్పుడు ఆమె కుమారులు చెప్తూ వచ్చారు, ఆమె తన జీవితంలో 100 సార్లు కంటే ఎక్కువగా బైబిల్ చదివింది. Blessed family. ఆ కుటుంబం ఎంతో దీవించబడింది. Richly blessed spiritually, materially. చూడండి, ఆత్మీయంగా అలాగే వస్తురూపకంగా ఎంతగానో దీవించబడ్డారు. And she read 100 times with all her home responsibilities. ఆమె తన ఇంట్లో తనకున్న బాధ్యతలన్నీ కలిగి ఉంటూ 100 సార్లు కంటే ఎక్కువ బైబిల్ చదివింది.
Make a decision today. కాబట్టి ఇది తీర్మానం చేసుకోండి. And if you read 10 chapters a day, దినానికి 10 అధ్యాయాలు నువ్వు చదివితే, and if you don't leave any day, ఏ దినము వదిలిపెట్టకుండా చదివితే 32 years it will take to finish the Bible 100 times. బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు ముగించటానికి నీకు 32 సంవత్సరాలు పడుతుంది. Won't you like it if the Lord's coming tarries, that you would say, I have finished this 100 times in your lifetime sometime? చూడండి, ప్రభు రాకడ ఆలస్యం అవుతే నీవు బ్రతికి ఉంటే అప్పుడు నీవు నీ జీవితంలో చెప్పొచ్చు, నేను బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివినాను అని. If you are a regular Bible reader, your presence will mean so much comfort to others. Your word will be with power and comfort. నీవు క్రమంగా బైబిల్ చదివితే, నీవు ప్రజల దగ్గరికి పోయినప్పుడు, నీవు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో ఆదరణ, సంతోషాన్ని ఇస్తుంది. నీవు మాట్లాడే మాటలు కూడా అవి ఎంతో ఆదరణనిచ్చేవిగా, ఎంతో శక్తి గలవిగా ఉంటాయి. We are spiritually poverty stricken because we neglected God's word. Let us ask forgiveness. Start it from today. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాం కాబట్టి ఆత్మీయ పేదరికంలో మనం ఉంటున్నాం. కాబట్టి క్షమించమని ప్రభువుని అడిగి ఈ దినం ఆరంభిద్దాం. I want to tell you something which happened in my life. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్పాలని కోరుతున్నాను. I went as a missionary to Assam when I was a young man. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అస్సాంకి మిషనరీగా వెళ్ళాను. To preach the gospel in the Mizo Hills. అక్కడ మిజో హిల్స్ లో సువార్త ప్రకటించాలి అని వెళ్ళాను. And then I was there for 1.5 years. అక్కడ 1.5 సంవత్సరాలు ఉన్నాను. Not even one soul was born again. ఒక్కరు కూడా అక్కడ తిరిగి జన్మించలేదు. I started learning the language. నేను ఆ భాష నేర్చుకోవటం ఆరంభించాను. I was very much disgusted. నేను ఎంతగానో నిరాశలో ఉన్నాను. What type of people these people? ఈ ప్రజలు ఎటువంటి వారబ్బా? Gospel hardened people. ఈ యొక్క సువార్త అంటే ఇష్టపడరు. And they are not listening to God, obeying God. దేవుని మాటలు వినరు, లోబడరు. And it happened, I met a small girl. అప్పుడు young girl. ఒక యవనస్తురాలైన ఒక అమ్మాయిని కలవటం జరిగింది. I asked her a question. ఆమెను ప్రశ్న అడిగాను. By the time I learned the language. అప్పటికే నేను ఆ భాష నేర్చుకున్నాను. Are you born again? నీవు తిరిగి జన్మించావా? Yes. ఆమె అవును అనింది. And did you read the Bible today? ఈ దినం బైబిల్ చదివావా? No. లేదు. Very stylishly, no. చాలా స్టైల్ గా చెప్పింది. నో అని చెప్పింది. Yesterday? నిన్నటి దినం? No. నో అని చెప్పింది. The previous day? అంతకు ముందు దినం? No. నో. Throughout this week? వారమంతా? No. నో 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 అన్ని నో. Then I became very angry. నాకు చాలా కోపం వచ్చింది. There was a man called Evan Robert. ఈవాన్ రాబర్ట్స్ అని ఒక ఆయన ఉన్నాడు. Wherever he went, he took the Bible. ఆయన ఎక్కడికి పోతే అక్కడ బైబిల్ పట్టుకొని Even పోయేవాడు. if he had 5 minutes, he would open the Bible, sit on some piece of rock or something and read the Bible. ఆయనకు 5 నిమిషాలు సమయం దొరికితే ఒక రాయి బండ మీద ఎక్కడైనా కూర్చొని ఆ బైబిల్ చదివేవాడు. People looking at his face were born again. ఆయన ముఖాన్ని చూచే ప్రజలు వెంటనే తిరిగి జన్మించేవారు. Then immediately she said, ఆమె వెంటనే అనింది, Sir, looking at your face, nobody is born again. అయ్యా నీ ముఖము చూస్తే ఎవరు తిరిగి జన్మించరు అనింది. Immediately I realized వెంటనే నేను గ్రహించాను how I was reading the Bible. నేను ఎలా బైబిల్ చదువుతున్నాను. Morning, get up very late. ఉదయకాలం ఆలస్యంగా లేవటం. Evangelist, missionary. మిషనరీని కదా, ఎవాంజలిస్ట్ ని కదా. Then I used to open the book of Psalm. కీర్తన గ్రంథం తెరవటం. No, this is big Psalm. ఇది చాలా పెద్ద కీర్తన అండి. Psalm 117. కీర్తన 117 అయితే Yes, I will read it this morning. ఇది చాలా చిన్నగా ఉంది. ఈ రోజు ఇది చదువుకుంటాను చాలు. Close it. మూసేసి pray, ప్రార్థన చేసి drink tea, టీ తాగి and think about the mosquito, think about the climate, and think about so many things, blame everything. చూడండి, బయట దోమలు, తర్వాత వాతావరణం, వీటన్నిటిని గురించి ఆలోచించి అన్నిటిని నిందించటం. Not even 2-3 minutes reading the Bible. బైబిల్ చదవటం అయితే 2-3 నిమిషాల కంటే ఎక్కువ కాదు. So the Lord spoke to me through that girl. ఆ అమ్మాయి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. Looking at your face, nobody is born again. నీ ముఖాన్ని చూసి ఎవరు తిరిగి జన్మించటం లేదు. That means I didn't give time for God's word. అంటే నేను దేవుని వాక్యానికి సమయం ఇవ్వటం లేదు. From that day, every evening, not only morning, every evening I opened the Bible upon my knees till the sun set. I was reading, I was broken, I was weeping. Within 1 month,
many were born again. చూడండి, ఆ దినము నుండి సాయంకాల సమయంలో బైబిల్ తీసుకొని సూర్యుడు అస్తమించే వరకు, వెలుగున్నంత వరకు బైబిల్ చదువుతూ, దుఃఖిస్తూ, ప్రార్థిస్తూ చదువుతూ ఉన్నాను. ఆ కొద్ది దినాలు, ఒక్క నెలలో చాలా మంది తిరిగి I జన్మించారు. confess to God that I was the one hindering God's blessing for those people. అప్పుడు దేవుని ఎదుట నేను ఒప్పుకుంటూ వచ్చాను, దేవుని ప్రజలకి ఆశీర్వాదం రాకుండా అడ్డంగా ఉన్నది నేనే అని ఒప్పుకుంటూ వచ్చాను. After that, 3 great revivals broke out throughout the mountain range. ఆ యొక్క పర్వత ప్రాంతంలో 3 great revivals. 3 గొప్ప ఉజ్జీవాలు వచ్చాయి. I don't want to speak about all those things. అవన్నిటిని గురించి చెప్పను నేను. Because if you start reading the Bible and finishing your quota daily, see how much difference it makes in your life, your family and also in the assembly. కాబట్టి మీరు మీ యొక్క బైబిల్ని క్రమంగా చదివి ప్రతిదినం మీ కోట ముగిస్తూ ఉంటే మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, పరిసరాల్లో, మీ చుట్టూ ఎలా దేవుడు కార్యం చేస్తాడో చక్కగా మీరే చూడండి. And yesterday brother was telling, నిన్నటి నాన్న సహోదరుడు చెప్తూ వచ్చాడు, not only we read, చదవటమే కాకుండా we memorize, మనం కంఠత చేస్తాం, we share God's word, దేవుని వాక్యాన్ని పంచుకుంటాం, and we obey God's word. దేవుని వాక్యానికి లోబడాలి. Not only that, we study God's word. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని పఠించాలి. No time to give you references. అవన్నీ రెఫరెన్స్ ఇవ్వడానికి సమయం లేదు. And also equally important, carry God's word. చూడండి, అంతే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళాలి. Don't feel ashamed to carry God's word. దేవుని వాక్యాన్ని వెంట తీసుకొని వెళ్ళటానికి సిగ్గుపడకండి. If you carry the Bible, Bible will carry you. మీరు బైబిల్ని మోసుకెళ్తే బైబిల్ మిమ్మల్ని మోసుకెళ్తుంది. Later on you read Ezra chapter 7:40 and chapter 7:25. తర్వాత చదవండి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 40వ వచనము 25వ వచనం. There we find Ezra carried the big Bible even to the king's palace. అక్కడ మనం చూస్తాం, ఎజ్రా రాజు యొక్క అంతఃపురానికి ఒక పెద్ద బైబిల్ ఆయన వెంట చేతిలో తీసుకుని వెళ్ళాడు. Those days small Bibles were not available. ఆ దినాల్లో చిన్న చిన్న బైబిళ్ళు లేవు. So the king said, కాబట్టి రాజు అంటాడు, the wisdom of God in your hand. నీ చేతనున్న దేవుని యొక్క జ్ఞానము అంటాడు. Oh my precious son, my precious daughter, carry the word of God. Word of God will carry you the rest of your life. కాబట్టి నా ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని యొక్క వాక్యాన్ని నీ చేతిలో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మోసుకెళ్ళు. దేవుని వాక్యం నిన్ను మోసుకెళ్తుంది. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Father, whatever is said in much weakness, limitation, thou will bless it, multiply it, use it for thy glory. ప్రేమగల తండ్రి, బలహీనతతో ఏదైతే ఇవ్వబడిందో మీ మహిమార్థమై